మాత ఆంధ్ర రాష్ట్రంలో గోవులు అక్రమ రవాణా భయంకరంగా జరుగుతుంది. దీనిని అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం వారు పలు రకాల మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి వారికి దిశానిర్దేశం చేసిన గో హత్యలు అనేవి ఎక్కడ ఆగినట్లుగా కనపట్లేదు. కాకపోతే రోడ్డు మీదే విచ్చలవిడిగా గోవును హత్య చేసేవారు దాన్ని కాస్త ఊరు అవతలకి మార్చే పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఆ మార్పు మాత్రం చూడగలుగుతున్నాం ఈ రాష్ట్రంలో. గోవు యొక్క కన్నీరు, గోవు యొక్క రక్తము భూమికి క్షేమకరం కాదు, ఈ భారతదేశానికి విశ్వానికే క్షేమకరం కాదు. గత చరిత్ర తీసుకున్నా కూడా గో హత్యల వల్ల ప్రభుత్వాలు ఎలా ఇబ్బంది పడ్డాయో, వాగ్దానం చేసిన వారు ఏ విధంగా వాగ్దానం తప్పితే ఇబ్బందులకు గురయ్యారో జగమెరిగిన సత్యమే అది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటు శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల నుంచి ఇటు విజయవాడకి, ఇటు చెన్నైకి, అటు భాగ్యనగరానికి అంటే అనగా హైదరాబాద్ తరలిస్తున్న అనేక వాహనాలు మనం ఈ రోజున మన విజయవాడ కబేలాను చూద్దాం. మరి వెటర్నరీ డాక్టర్లు ఎలా సర్టిఫికేట్ చేస్తున్నారో, మరి ప్రభుత్వం అధికారులు అలసత్వం మన దీనికి బాధ్యత ఎవరు ఇస్తారో మనం చూడాలి. ఇదిగోండి విజయవాడ కబేలలో గోవులు వందల సంఖ్యలో చిన్న చిన్న దూడలు, గోవులు, ఎద్దులు అన్ని కలిపి ఉన్నాయి. మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అలాగే మన గుంటూరు జిల్లా పెరంగపురంలో చెట్ల చాటున వందల సంఖ్యలో గోవులను ఎలా కట్టేసి రేపు కార్యక్రమం బలివటానికి హత్య చేయడానికి సిద్ధపడుతున్నారో ఈ విధంగా ఉన్నాయి. ఇక రాజధాని అమరావతి తాడికొండలో ఇలాగా సంతుల్లోనూ గొంతుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ గోవులను కట్టేసి రేపు వాటిని హత్య చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి వస్తున్న వాహనాలని ఏలూరు పరిసర ప్రాంతాలను దాటిన తర్వాత మన కార్యకర్తలు వాటిని పట్టుకుని ఏలూరు జిల్లా పెద్దపాడు స్టేషన్ లో చేతిపరచగా అక్కడున్న స్థానిక ఎస్ఐ గారు వారి నిర్వాహకం చూడండి. వీటన్నిటిని దగ్గరుండి కబేలాకు పంపిస్తారండి వారు. ఆ ఎస్ఐ గారు మరి మహాత్ముడు, పుణ్యాత్ముడు ఆయన. మరి ఏ పాపాన మూట కట్టుకుందాం అనుకున్నాడు. ఇలాగా 1-2 కాదు, వందల ప్రాంతాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి. అంత ముందు కన్నా కొంత బెటర్ గా ఉన్నమాట వాస్తవమే, కానీ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 24 గంటల సమయం ఉంది ఇంకా. కావున ప్రభుత్వ యంత్రాంగాన్ని నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాం. అయ్యా, గోవు యొక్క హత్య, గోవు యొక్క కన్నీరు, గోవు యొక్క రక్తం భూమికి క్షేమకరం కాదు. కావున చట్టాన్ని గౌరవిస్తూ చట్టంలో ఏ విధంగా చెప్పబడిందో దాన్ని మాత్రం మీరు అమలు పరిస్తే కొన్ని వందల గోవులని, గో జాతుల్ని రక్షించిన వారు అవుతారని చెప్పి సవరంగా మీకు తెలియపరుస్తూ మా ఆవేదనని, మా బాధని ఇంతకన్నా ఏ విధంగా వ్యక్తం చేయగలం. ఇక హిందూ సమాజం అంటారా, పూజలు పునస్కారాలు, అవసరానికి గోమాతను ఉపయోగించుకోవడం, మరి తిని శుభ్రంగా పడుకోవడం. ఎవరికి కోపం వచ్చినా సరే అనుకోండి, రకరకాల సమస్యలు పుడుతున్నాయి, రకరకాల వ్యక్తులు వస్తున్నారు, మేము చేస్తాం అంటున్నారు. కానీ ఒక్క వ్యవస్థకి ఇబ్బంది వస్తే కనుక కనీసం ఒక్క 10,000 మంది చేతులు ఎత్తి జై గోమాత వచ్చే ఎక్కడ కనబడతలేదండి. ఎవరికి వాళ్ళు ఫేస్బుక్ లో హీరోలను, సోషల్ మీడియా హీరోలు కనబడుతున్నారు. కావున మీ అందరికీ నమస్కారం ఏంటి. ఇప్పటికైనా ఏ వాక్యాన్ని కంట నుంచి పరిపాలన చేస్తామో దాన్ని చేసే విధంగా గనక అటు అందరూ హిందువులందరూ కలిసికట్టుగా ఉంటే ఈ రోజున ఈ గోహత్యలు జరగవండి. దీనిలో నాది మీది మనందరి పాపం ఉన్నది. కావున తాను ఇప్పటికైనా మేల్కొనండి. అందరూ కలిసికట్టుగా గోమాత సంక్షేమం కోసం, గో పోషణ కోసం, గో రక్షణ కోసం కలిసిమెలిసి పని చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. స్థానికంగా ఉన్న విజయవాడ కబేలాకి ఇప్పటికైనా అధికారులు తొందరగా వెళ్ళి అక్కడున్న మరి అనధికారికంగా సర్టిఫికేట్ పొంది ఉన్న గోవును రక్షించి మా అందరికీ మనశ్శాంతిని కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత.